ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ కేంద్రం మధ్య మరోసారి చర్చలు జరగబోతున్నాయి. అయితే నిన్నటి భేటీ తర్వాత ఇవాళ మరోసారి సమావేశం కావాలని కేంద్రం సీజేపీ నిర్ణయించాయి. ఇవాళ ఈ చర్చలు ఫలిస్తాయా అనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఒకవేళ చర్చలు ఫలించకపోతే కాక్రోచ్ ధర్నా కొనసాగుతుందా, కేంద్రం ఏం చేయనుందనేటువంటి సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. 2 రోజుల్లోగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయాలనే ఆలోచనతో ఉంది సీజేపీ. నిన్న కేంద్రంతో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. 2 డిమాండ్లకే సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం సీజేపీ మరో డిమాండ్ కోసం ఇవాల్టి వరకు గడువు కోరింది. కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన చర్చల్లో ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హాజరవ్వగా సీజేపీ నుంచి అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్ చర్చల్లో పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన నీట్ సహా విద్యా వ్యవస్థలోని పలు అంశాలపై చర్చించారు. కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు కేంద్రం ముందు 3 డిమాండ్లు ఉంచారు. మొత్తానికి సీజేపీ లీడర్స్తో మరోసారి కేంద్రం ఈరోజు చర్చలు జరపనున్న నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద ఒక ప్రక్కన ధర్నా కొనసాగుతోంది. సో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, చర్చల్లో ఫలిస్తాయా లేదంటే ఫలించకపోతే ఏం జరగబోతోంది, తరువాయి పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉందనే మీమాంస అందరిలో కూడా కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, క్షణక్షణాన్ని కూడా గడుస్తున్న కొద్దీ ఉత్కంఠభరితంగా మారుతోంది వాతావరణం. సీజేపీ ప్రిపేర్డ్గా ఉందా కేంద్రంతో భేటీకి? రైట్ సునీల్, ఏదైతే నిన్న జరిగిన చర్చల అనంతరం మరోసారి ఈరోజు కేంద్రంతో చర్చించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే నిన్న ఏదైతే జేపీ నడ్డా అదేవిధంగా ఇద్దరు కేంద్ర మంత్రులతో రైట్, 3 డిమాండ్లను పెట్టింది సీజేపీ కేంద్రం ముందు. అందులో 2 డిమాండ్లకు సంబంధించి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. కానీ 3వ డిమాండ్కి సంబంధించి ఈరోజు మరోసారి భేటీ కొనసాగబోతోంది. అదే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలా ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే దానికి సంబంధించి సస్పెన్స్ కొనసాగుతోంది. పూర్తి సమాచారం గోపి అందిస్తారు. గోపి, రోజు కూడా జంతర్ మంతర్ వద్ద సీజేపీ ధర్నా అయితే కొనసాగుతుంది. ఒకవైపు ధర్నా కొనసాగుతూనే మరోవైపు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకైతే సీజేపీ సిద్ధమైంది. అయితే నిన్న జరిగిన చర్చల్లో మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇటు కేంద్రం నుంచి ఒక స్పష్టమైన హామీ రాలేదు. ఒక రోజు గడువిస్తాము, ఈలోపు తమ నిర్ణయం చెప్పాలంటూ కూడా ఇటు ఇప్పటికే కేంద్రానికి సీజేపీ నాయకులైతే అల్టిమేటం ఇవ్వడం జరిగింది. మరి ఆ చర్చల సందర్భంగా కూడా అనేక అంశాలపైన కూడా ఇరువురు మధ్యన అయితే ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఇటు ఆ సీజేపీ నాయకులు ప్రధానంగా ఈ 3 డిమాండ్లకు సంబంధించిన అంశంపైనే మొదటి నుంచి కేంద్రంతో చర్చలు అయితే జరుపుతున్నారు. ఏదైతే 20వ తేదీన చెలో సంసద్ కార్యక్రమం ఆ రోజు కూడా ఇదే అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. చనిపోయిన కుటుంబాలు ఏదైతే 25 మంది నీటి ప్రశ్నపత్రాల లీకేజీ తర్వాత చనిపోయారో వారి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్ప్రెషన్ ప్రకటించాలనేది కూడా ప్రధానంగా అయితే ఇటు సీజేపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా విద్యా వ్యవస్థకు సంబంధించిన మార్పులను కూడా కోరుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇప్పటికే కేంద్రం నుంచి కొన్ని కీలక ఆదేశాలు, కొన్ని కీలక సూచనలు కూడా విద్యాశాఖకు వెళ్లడం జరిగింది. విద్యాశాఖ కార్యదర్శిని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్చడం జరిగింది. మరి ఎన్టీఏకి సంబంధించిన 47 మంది ఉద్యోగులను కూడా తొలగిస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎన్టీఏలో కూడా కొన్ని కీలక మార్పులు ఉంటాయనేది కూడా కేంద్రం స్పష్టం చేసింది. మరి రెండవసారి కూడా వీడియో సందేశాన్ని కేంద్ర ప్రధాని మంత్రి నిన్న రాత్రి కూడా మరో వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ప్రస్తుతం ఇంకా ఈ చర్చలు ఈ రోజు కూడా మరోసారి కొనసాగబోతున్నాయి. ఈ చర్చల సందర్భంగా మరి ఏం జరగబోతుంది, ఒకవేళ కేంద్ర మంత్రి రాజీనామా అనేది ఖచ్చితంగా చేస్తేనే తాము ఈ యొక్క నిరసనను విరమిస్తామని కూడా
సిజేపీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది? ఇటు ఒకవైపు ఏమో సిజేపీ తన నిరసన కొనసాగిస్తూ ఉంది, మరోవైపు ఈ ఏదైతే చర్చలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతుందో దాంట్లో కేంద్రం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రావట్లేదంటూ కూడా సిజేపీ నేతలైతే చెప్తూ ఉన్నారు. మరి జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు వేలాదిగా తరలి వస్తున్నారు. మరి ఈ రోజు రేపు 2 రోజులు కూడా కళాశాలలు సెలవు కావడంతో మరింత మంది విద్యార్థులు కూడా అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ అయితే చెప్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుంది? ఇటు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా ఈ రోజు ప్రకటిస్తారా లేదా అన్న దానిపైన కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ రోజు మరి ఈ యొక్క కేంద్రంతో చర్చలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సానుకూలంగా గనక కొనసాగితే మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారా అన్న దానిపైన కూడా ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. మరి ఇప్పటికే సిజేపీ నేతలంతా కూడా ఏదైతే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన హర్షం వ్యక్తం చేస్తూనే కేంద్ర విద్యాశాఖ మంత్రి మాత్రం నైతిక బాధ్యత వహించాల్సిందే అంటూ కూడా ఈ సందర్భంగా అయితే చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు గోపి, అయితే ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి లేదంటే జరుగుతున్న పరిణామాలు బట్టి అటు ఢిల్లీ పోలీస్ కూడా కేంద్రానికి ఒక లిఖితపూర్వకంగా ఒక రిక్వెస్ట్ పెట్టినట్లుగా తెలుస్తోంది అదనపు బలగాల కోసం. ఈ నేపథ్యంలో 30 అదనపు బలగాలు ఢిల్లీకి చేరుకుంటున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అందులో వాస్తవం ఎంతో, ఒకవేళ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితే ఉంటే గనక, మొన్నట్లాగా జరిగితే గనక ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? రైట్, ఏదైతే నిన్న సిజేపీ చర్చల అనంతరం కూడా మీడియాతో మాట్లాడిన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. జూలై 20 తరహాల కాకుండా అంతకు మించిన ఉధృతంగా తమ ఉద్యమాన్ని మారుస్తామంటూ కూడా కేంద్రానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశానికి సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ప్రధానంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా ఇటు ఏదైతే సిజేపీ చెప్తున్న నేపథ్యంలో మరి సిజేపీ కోరినట్టుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తారా అన్న దానిపైన కూడా ఇంకా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. అయితే విద్యార్థులు మాత్రం పేపర్ లీకేజ్ కి సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకున్న చర్యలకు హర్షిస్తూనే మరోవైపు విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం పట్టుబడుతూ ఉండడము, ఇప్పటికే కార్యదర్శి మార్పు, ఇతర అంశాలన్నింటినీ కూడా కేంద్రం విద్యార్థుల వద్ద ప్రస్తావించిన నేపథ్యంలో మరి ఈ రోజు చర్చల్లో భాగంగా ఏం జరగబోతుంది? మరి నిజంగానే కేంద్ర మంత్రి రాజీనామా చేయిస్తారా లేదంటే విద్యార్థులను వేరే అంశాలపైన వాళ్ళకు సముదాయించే ప్రయత్నం చేస్తారనేది కూడా ప్రస్తుతానికైతే చూడాలి. మరి నిన్న జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ రోజు మరోసారి చర్చలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ఇప్పటికే జనతా కాక్రోచ్ పార్టీ జంతర్ మంతర్ వద్ద తమ నిరసనలు కొనసాగిస్తుంది. ఈ రోజు రేపు 2 రోజులు కూడా విద్యార్థులకు సెలవు కావడంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరోవైపు పోలీసులు భారీగా ఢిల్లీకి మోహరించడం జరిగింది. దాదాపు 30,000 మంది పోలీసులు ఢిల్లీకి చేరుకున్నారు. మరి చూడాలి, ఈ రోజు చర్చలు సఫలమయ్యి విద్యార్థులు గనక తమ నిరసన విరమిస్తే గనక కొంత ప్రశాంతమైన వాతావరణమే ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే గోపి, థ్యాంక్ యూ.